చెన్నూరు నియోజకవర్గం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. వినూత్న కార్యక్రమానికి రైతులు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. చెన్నూరు నియోజకవర్గం చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామం మొదలుకొని రైతులు స్వచ్ఛందంగా సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు రాశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు హామీలు అమలు చేయకపోవడంతో రైతులు ఆవేదన చెందారు. పోస్ట్ కార్డుల ద్వారా తమ ఆవేదనను సీఎం రేవంత్ రెడ్డికి పంపారు. రైతులకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేసి తీరాలని కోరారు. లేని పక్షంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెప్తామని రైతులు హెచ్చరించారు. గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను అమలు చేసి తీరాలని లేఖలో రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. 1. వరి ధాన్యానికి ఇస్తానన్న బోనస్ 500. 2. రైతు భరోసాకు 10,000కి బదులు 15,000 ఇవ్వాలి. 3. రైతు కూలీలకు ఇస్తానన్న 12,000 చెల్లించాలి. 4. రైతు రుణమాఫీకి 2 లక్షలు మాఫీ చేయాలి. 5. వీటితో పాటుగా రైతు బీమా, వర్షాలు రాక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారంగా 25,000 చెల్లించాలని లేఖలో సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి రైతు సోదరులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాసి పంపారు. సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు అమలు కోసం ప్రజాస్వామ్య పంతాలలోని నిరసన తెలిపారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు మద్దతు ప్రకటించారు. 500 రూపాయల బోనస్ వెంటనే 500 బోనస్ వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే రైతుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే క్వింటాలకు 500 బోనస్ వెంటనే రుణమాఫీని వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే రేవంత్ రెడ్డి రుణమాఫీని 2 లక్షల రుణమాఫీని వెంటనే రేవంత్ రెడ్డి, నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏమైంది? రైతుకు రుణమాఫీ 2 లక్షలు నేను ఎక్కిందంటేనే నువ్వు చేస్తానన్నావు. మరి ఇప్పుడు బోనస్ 500 చేస్తానన్నావు. మరి ఇప్పుడు ఇట్లా ఇస్తానని ఇట్లా మోసం చేసుడు ఎంతవరకు న్యాయము? అన్యాయం చేస్తానవు. నువ్వు నీ న్యాయం ఎక్కడున్నది? నువ్వు ఎంతవరకు ఇట్లా రైతులని న్యాయం చేస్తావు? ఇప్పుడు ఒక్కడొక్కడు మా దగ్గరికి వచ్చి బ్యాంక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా ఇల్లు దగ్గర చేస్తానంటారు. నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏదయ్యా? నువ్వు చేస్తానన్న పని నువ్వు నీది క్వింటల్ కంటికి 500 బోనస్ ఇస్తానన్నావు, ఇయ్యలేదు. నువ్వు ఎన్నో ఆజ్ఞలు చేసినావు, ఆవుదానాలు ఇచ్చినావు. నువ్వు అన్నీ మాత్రం దుబ్బుడు లెక్కలు చేస్తున్నావు, కానీ మంచి లెక్కలు అయితే నువ్వు చేస్తలేవు. ఇప్పటికైతే నువ్వు ఇంకా కేసీఆర్ని నిప్పడబోసినావు. ఇప్పుడు నువ్వు చేసేది చేయాలి కదా. అయితే రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. వాటికి ముందు ఈ డబ్బులు చెల్లించితే బ్యాంకులలో మేము చూసుకొని అందరము ఓట్లేయగలుగుతాం. మేము మాత్రం మీకు ఓట్లేయడానికి సిద్ధంగా లేం.